హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ బాలు. ఈ వీడియోలో నేను ఎవరైతే ఈసెట్ ఎంసెట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం మ్యాట్రిసెస్ అనే టాపిక్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియో సిరీస్లో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఈ ప్రజెంట్ వీడియోలో నేను కొన్ని బేసిక్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిగార్డింగ్ మ్యాట్రిసెస్ అనే టాపిక్ నుంచి. ఓకే, ఈ ఫస్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ అయితే ఆడు మెన్షన్ చేశాడు 2 3 1 0 -1 5 అండ్ 1 2 -1 0 -1 3 దెన్ అని ఒక రిజల్ట్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశాడండి. ఇప్పుడు ఈ రిజల్ట్ అనేది మనకు రావాలంటే ఆప్షన్స్ వాడు మెన్షన్ చేశాడు కదా, ఈ ఆప్షన్స్లో ఏమవుతుందో మనం చెక్ చేసుకోవాలండి. ఓకేనా, మనం ఇక్కడ రెగ్యులర్ ట్రెడిషనల్ వేలో సాల్వ్ చేస్తే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ సింపుల్గా ఏం చేద్దాం అంటే మనం ఏలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి బిలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి బిలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్కి ఇక్కడున్న ఒక్కొక్క ఆప్షన్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఏ ఆప్షన్ వల్ల మనకి ఈ 1 అనేది వస్తుందో అదే మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుందండి. ఓకేనా, కాబట్టి నేను బై చెకింగ్ ఆఫ్ ఆప్షన్స్ ద్వారా ఈ ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేస్తున్నాను. అయితే మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే మనం ఆపరేషన్ అయితే అప్లై చేద్దామండి. కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ క్వశ్చన్లో ఏముందండి, 2a - b దట్ ఈక్వల్స్ 2a అంటే మనం ఏని 2తో మల్టిప్లై చేయాలండి. ఏని ఏం చేయాలని మనం 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి 2 × 2 ఇక్కడ ఏని 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఏలో ఫస్ట్ ఎలిమెంట్ 2 కాబట్టి 2 × 2 4 అవుతుంది. 4 రిమైనింగ్ ఎలిమెంట్స్ నేను ఏమి రాయట్లేదండి, మనకి ఇక్కడ టైం వేస్ట్. ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ బి కాబట్టి బిలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 1 రాశాను. ఇప్పుడు రెండింటికి ఇక్కడ ఆపరేషన్ అప్లై చేసాం అనుకోండి, 4 - 1 ఎంత అవుతుందంటే 3 వస్తుందండి. బట్ మనకి రిజల్ట్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ ఎంత వాల్యూ 1 కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ అయితే రాదు. 3 వచ్చింది కాబట్టి ఇది అయితే కాదు, ఫస్ట్ ఆప్షన్ అయితే కాదండి. అలాగే మనం సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ ఏమిచ్చాడు, ఆప్షన్ మనకి a - 2b ఉందండి. a - 2b దట్ ఈస్ a - 2b దట్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఫస్ట్ ఎలిమెంట్ 2 మైనస్ 2b అంటే మనం బిలో ఉన్న వాల్యూని 2తో మల్టిప్లై చేయాలి. బిలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ 1 కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చింది ఎంత అండి, 2 అవుతుందండి. దట్ ఈస్ 2 - 2 అంటే ఎంత అవుతుంది, 0 అవుతుందండి, 0. కాబట్టి మనకి ఇది కూడా మనకి ఆప్షన్ అయితే కాదండి, ఎందుకంటే మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత 1 రావాలి. కాబట్టి గో ఫర్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఎంత ఇచ్చాడంటే 2a - 3b. కాబట్టి ఏని మనం 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2 × 2 2 × 2 4 అవుతుంది ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ 3b కాబట్టి బిలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ మనం 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి 3 × 1 3 అవుతుంది. ఇట్ ఈస్ 4 - 3 ఈజ్ 1. 4 - 3 ఈజ్ 1. రిమైనింగ్ ఎలిమెంట్స్ వాల్యూస్ ఎంత వచ్చినా మనకు ఫస్ట్ వాల్యూ 1 వచ్చింది కాబట్టి రిజల్ట్లో కూడా ఫస్ట్ వాల్యూ 1 ఉంది కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఈ విధంగా మనం అన్ని ఎలిమెంట్స్ చేయకుండా సింపుల్గా ఫస్ట్ ఎలిమెంట్ ద్వారా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. ఇలా మీరు ఎగ్జామ్ పాయింట్లో చేసినప్పుడు కూడా ఇలా వర్కింగ్ రాయకండి, మీకు అర్థం అవడం కోసం నేను స్టెప్ బై స్టెప్ చేశాను. మీరు ఎప్పుడైనా ఒక ఎంసెట్ ఎగ్జామ్ లేదంటే ఒక ఈసెట్ ఎగ్జామ్ మీరు క్రాక్ చేయాలంటే మాత్రం పేపర్ కాల్కులేషన్ కన్నా మైండ్ కాల్కులేషన్ ఎక్కువగా ఉంటే మీరు ఈజీగా తక్కువ టైంలో అయితే చేయగలరండి. ప్రతిదీ మీరు పేపర్ మీద మన థియరీ ఎగ్జామ్ లాగా మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే టైం అయితే తీసుకుంటుంది. అందువల్ల మైండ్లో ఎక్కువ కాల్కులేట్ చేయండి. సింపుల్ కాల్కులేషన్స్ అన్ని మ్యాక్సిమం మైండ్లో చేయడానికి ట్రై చేయండి. కొంచెం కాంప్లెక్స్గా ఉన్న కాల్కులేషన్స్ అన్నీ కూడా పేపర్ యూజ్ చేసి మీరు తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ మ్యాట్రిక్స్ అయితే మెన్షన్ చేశాడు 0 2 3 -4 అండ్ కేఏ అంటే హియర్ కే అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ వాల్యూతో ఏ అనే మ్యాట్రిక్స్ని మనం మల్టిప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ 0 3a 2b 24. దెన్ ద వాల్యూస్ ఆఫ్ కేఏబి అనే వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చాడండి.
అంటే ఇక్కడ ఏ మ్యాట్రిక్స్‌ని కేతో మనం మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్‌లో ఉన్న ఏ వాల్యూ, బి వాల్యూ అయితే మనం కే వాల్యూ దేనితో మల్టిప్లై చేస్తే ఆ విధంగా వస్తదో మనం మల్టిప్లై చేయాలి. కే వాల్యూ కూడా మనం ఫైండ్ ఔట్ చేయాలి. మనం సింపుల్‌గా ఏం చేద్దామంటే మీరు ఒకసారి ఏ మ్యాట్రిక్స్‌ని అబ్జర్వ్ చేస్తే ఏలో లాస్ట్ వాల్యూ -4 అండి. -4 అనేది +24 అవ్వాలంటే ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి అని తెలిస్తే మనకి ఆన్సర్ అయిపోయినట్టే. -4 అనేది 24 అవ్వాలంటే ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలండి మనం? -4 అనేది నాకు 24 అనేది రిజల్ట్ కింద రావాలంటే నేను ఏ వాల్యూతో మల్టిప్లై చేయాలి? -6 తోనే మల్టిప్లై చేయాలండి. కాబట్టి మనకు ఆప్షన్స్‌లో కే వాల్యూ -6 ఎక్కడ ఉందండి? ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. సెకండ్ ఆప్షన్‌లో ఉంది. థర్డ్ ఆప్షన్‌లో ఉంది. ఫోర్త్ ఆప్షన్‌లో కూడా ఉందండి కే వాల్యూ. ఫస్ట్ ఆర్డర్ కే కాబట్టి. నెక్స్ట్ దాన్ని బట్టి మనం ఏబీ వాల్యూస్ అయితే ఫైండ్ ఔట్ చేయాలండి. ఓకే. ఇప్పుడు మనకి కే ఈజ్ ఈక్వల్ టు -6 అని ఆల్రెడీ తెలిసింది కాబట్టి నెక్స్ట్ మనం ఏ లేదా బి ఫైండ్ ఔట్ చేసి సరిపోద్దండి. ముందు ఏ ఫైండ్ ఔట్ చేసేద్దాం. దాన్ని బట్టి మన ఆప్షన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి 3a అంటే మనం ఏని -6తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అయితే తీసుకుందాం. సెకండ్ ఎలిమెంట్ ఎంత 2 కాబట్టి 2ని -6తో మల్టిప్లై చేస్తే ఎంత 2 ఇంటూ -6 అనే వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? కంపల్సరీగా 3aకి ఈక్వల్ అవ్వాలండి. 3a ఎందువల్లంటే ఈ ఏని కేతో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ 3a అన్నాడు కాబట్టి దీనికి కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలి. అందువల్ల నేను 2 ఇంటూ -6 ఎంత అవుతుందంటే -12 ఈజ్ ఈక్వల్ టు 3a. 3ని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు -12/3. కాబట్టి 3 టేబుల్‌లో మనకి 4 టైమ్స్ దట్ ఈస్ a ఈజ్ ఈక్వల్ టు -4. ఇప్పుడు మన ఆప్షన్‌లో ఏం చెక్ చేసుకోవాలంటే కే వాల్యూ -6 ఉండాలి. ఏ వాల్యూ అనేది -4 ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏముంది? -6 -4. ఇక్కడ మనకు ఓన్లీ ఒక ఆప్షనే ఉంది థర్డ్ ఆప్షన్‌లో. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ రిమైనింగ్ ఆప్షన్స్‌లో కూడా -4 ఉందండి. బి వాల్యూ కూడా చెక్ చేసుకోవాలి. కాబట్టి బి వాల్యూ ఎలా చెక్ చేసుకుంటాం మనం? ఇక్కడ 3 అనే వాల్యూని మనం -6తో అంటే కే వాల్యూ -6 వచ్చింది కాబట్టి 3 అనే వాల్యూని మనం -6తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలండి? 2bకి ఈక్వల్ అవ్వాలండి. ఓకేనా? 2b అంటే 3 దీని కరస్పాండింగ్ వాల్యూ 2b కాబట్టి 2bకి ఈక్వల్ అవ్వాలి. 2b దట్ ఈస్ 3 ఇంటూ -6 -18 ఈజ్ ఈక్వల్ టు 2b. మనకు b కావాలి కాబట్టి 2ని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే బై అవుతుంది. కాబట్టి ఫైనల్లీ b ఈజ్ ఈక్వల్ టు -18/2. దట్ మీన్స్ b ఈజ్ ఈక్వల్ టు -9. ఓకేనా? కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ అయితే సరిపోతుంది. దేర్‌ఫోర్ అవర్ ఆప్షన్ ఈస్ కే వాల్యూ -6, ఏ వాల్యూ -4, బి వాల్యూ ఈజ్ -9. ఓకేనా? కాబట్టి మీరు బి వాల్యూ వరకు చేయొద్దు. పర్టిక్యులర్‌గా ఈ ప్రాబ్లమ్‌లో మనకి సెకండ్ హాఫ్ ఏ వాల్యూతోనే మనకి సరిపోయింది కాబట్టి బి వాల్యూ వరకు ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్‌కేస్ ఈక్వల్‌గా ఉంటే ఎలా చేయాలో నేను చెప్పాను. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అని మెన్షన్ చేసాడండి. ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్ కాబట్టి ఇందులో మనకు అన్నోన్ వాల్యూస్ అయిన XYZ వాల్యూస్ ఏ వాల్యూ అయితే మనం ఫైండ్ ఔట్ చేయాలి. కాబట్టి ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఇందులో x-1 అనే కరస్పాండింగ్ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. కాబట్టి ఈ ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండు ఈక్వల్. అంటే x-1 మస్ట్ బి ఈక్వల్స్ టు 1. కాబట్టి x వాల్యూ ఎంత అవుతుంది? -1ని మనం ఇటు సైడ్ మూవ్ చేసాం అనుకోండి +1 అవుతుంది. అంటే 1 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు x వాల్యూ 2 అవుతుందండి. కాబట్టి ఒకసారి ఆప్షన్ చెక్ చేసుకోండి. x వాల్యూ 2 అన్న ఆప్షన్ ఏముందని మళ్ళీ మనకి ఓన్లీ ఫస్ట్ ఆప్షనే ఉంది కాబట్టి మనకి ఈజీగా విత్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఆ రైట్ ఆన్సర్ అయితే అవుతుందండి. వేరే ఆప్షన్స్‌లో కూడా ఫస్ట్ వాల్యూ x వాల్యూ 2 ఉంటే మిగతాయి కూడా సిమిలర్‌గా ఫైండ్ ఔట్ చేద్దాం. అలాగే ఒకవేళ చేద్దాం నెక్స్ట్ కూడా y 5 - y వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి? ఇందులో ఉన్న 3కి అయితే ఈక్వల్ అవుతుందండి. కాబట్టి 5 - y ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఈ 5ని నేను ఇటు సైడ్ మూవ్ చేస్తాను.
దట్ ఈస్ minus y is equal to 3 minus 5. That is minus y is equal to 3 minus 5 is minus 2. Therefore y is equal to ఎంత అవుతుందండి? 2 అవుతుందండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో y వాల్యూ కూడా 2 వచ్చిందండి. ఓకే. అలాగే మనం థర్డ్ వాల్యూ z-1 కూడా మనం చెక్ చేసుకోవచ్చు. z-1 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే 4కి ఈక్వల్ అవుతుందండి. ఓకే. దట్ ఈస్ z-1 ఈజ్ ఈక్వల్ టు 4. దెన్ z ఈజ్ ఈక్వల్ టు -1 మనం రైట్ సైడ్ మూవ్ చేస్తే +1 అవుతుంది. 4 + 1 దట్ ఈస్ z ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే. ఆప్షన్స్‌లో నెక్స్ట్ కూడా 5 ఉంది. అండ్ ఫైనల్లీ లాస్ట్ వాల్యూ a-5 దేనికి ఈక్వల్ అవ్వాలి? 0కి ఈక్వల్ అవ్వాలి. a-5 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్‌ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు -5 సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది అంటే 5 అవుతుందండి. ఓకేనా? కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్‌లో ఇప్పుడు మనం చేసిన ఆన్సర్‌లన్నీ ఉన్నాయి కాబట్టి అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. బట్ కాకపోతే ఈ ప్రాబ్లమ్ సంబంధించి వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తే మనకు చాలండి. ఎందుకంటే x వాల్యూ 2 వచ్చింది. మిగతా ఏ ఆప్షన్స్‌లో కూడా ఫస్ట్ ఆన్సర్ 2 కింద లేదు కాబట్టి మనం ఈ x ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఆపేయొచ్చండి. ఒకవేళ మీకు మిగతా ఆప్షన్స్‌లో కూడా మీకు ఫస్ట్ ఆప్షన్ 2 ఉందంటే గో ఫర్ y వాల్యూ. అది కూడా ఈక్వల్‌గా ఉంటే గో ఫర్ z వాల్యూ. అది కూడా ఈక్వల్‌గా ఉంటే గో ఫర్ a వాల్యూ. ఆ విధంగా మనం ఒక్కొక్క వాల్యూ ఫైండ్ ఔట్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చండి.